అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎప్పుడూ ఎదురయ్యే ఒక పెద్ద సందిగ్ధం ఉంటుంది కదా, దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఒక చిన్న కాని చాలా శక్తివంతమైన కథ రూపంలో. ఆ ప్రశ్నేంటంటే, అసలు మనిషి దేని మాట వినాలి? మనసు చెప్పిందా లేక మెదడు చెప్పిందా? ఎప్పుడూ కన్ఫ్యూజనే. సరిగ్గా ఇదే ప్రశ్న లక్కీ అనే ఒక కుర్రాడు వాళ్ళ తాతయ్య చంద్రయ్య గారిని ఒక సాయంత్రం అడిగాడనమాట. అయితే తాతయ్యేమో ఇది వినాలి అది వినాలి అని సూటిగా సమాధానం చెప్పలేదు. బదులుగా ఒక కథ చెప్తాను విను అన్నారు. ఆ కథ మనకు అడవే నేర్పిస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ కథ ఏంటో మనము వినేద్దాం రండి. కథలోకి వెళ్తే, ఒకానొకప్పుడు పచ్చని చెట్లతో, జీవరాశులతో కళకళాడుతూ ఉండే ఒక అందమైన అడవి ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భయంకరమైన కరువు ఆ అడవిని చుట్టుముట్టింది. అక్కడున్న ప్రతి ప్రాణిని ప్రమాదంలో పడేసింది. సరిగ్గా ఇలాంటి కష్టకాలంలోనే మన కథలోని 3 ముఖ్యమైన పాత్రలు మనకు పరిచయమవుతాయి. ఈ కథ మొత్తం నడిచేది వీటి చుట్టూనే. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చుక్క నీరు కూడా దొరకడం లేదు. ప్రతి నీటిబొట్టు బంగారంలా మారిపోయింది. జంతువులన్నీ భయంతో వణికిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా సరే అది బ్రతుకు లేదా చావును నిర్ణయిస్తుంది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఎలా ముందుకు వెళ్లాలి అనేదానిపై 2 పూర్తి భిన్నమైన వాదనలు మొదలయ్యాయి. ఒకవైపు మెదడు, మరోవైపు మనసు. ఈ రెండింటి మధ్య పోరాటం మొదలైంది. మొదటగా మెదడు తరఫున వాదించడానికి ముందుకొచ్చింది సింహం. అది అడవి రాజు కదా. పరిస్థితిని మొత్తం అంచనా వేసి చాలా లాజికల్గా ఒక పక్కా ప్రణాళికతో ఆలోచించింది. అంటే పూర్తిగా బ్రెయిన్తో ఆలోచించిందనమాట. సింహం వాదన చాలా క్లియర్గా ఉంది. చూడండి, మన దగ్గర నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. బ్రతికి బట్ట కట్టాలంటే ఉన్న నీటిని చాలా పద్ధతిగా లెక్క ప్రకారం వాడుకోవాలి. అనవసరంగా ఒక్క చుక్క కూడా వృధా చెయ్యకూడదు అని చెప్పింది. అంతా సింహం చెప్పింది కరెక్టే అనుకుంటున్న సమయంలో దీనికి పూర్తి వ్యతిరేకమైన ఆలోచనతో జింక వచ్చింది. సింహం మెదడు మాట చెబితే జింక మనసు చెప్పిన మాటను వినిపించింది. ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది. గాయాలతో, తీవ్రమైన దాహంతో నీరసించిపోయిన ఒక చిన్న పక్షి రెక్కలు ఆడించలేక నేలమీద టక్కును కుప్పకూలిపోయింది. కథలో అసలైన మలుపు ఇక్కడే మొదలవుతుంది. సింహం చెప్పిన లాజిక్కులన్నీ పక్కన పెట్టేసింది జింక. దాని మనస్సు కరిగిపోయింది. ఆ పక్షి బాధను చూడలేక వెంటనే తనకోసం దాచుకున్న కొద్దిపాటి నీటిని తీసి ఆ పక్షికి తాగించింది. ఇది చూసి సింహానికి కోపమొచ్చింది. నీళ్లు వృధా చేస్తున్నావంది. దానికి జింక గట్టిగా అరిచి సమాధానం చెప్పలేదు. చాలా ప్రశాంతంగా ఒక్కటే అంది, ప్రాణం ప్రాణమే. అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని కాపాడటం మన ధర్మమని. సో ఇక్కడే మనకు ఆ 2 దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సింహంలాంటి మెదడు, వ్యూహాలు, జాగ్రత్త, అందరి బాధ్యత అంటోంది. మరోవైపు జింకలాంటి మనసు, కరుణ, ప్రేమ, కష్టంలో ఉన్నవారికి సాయం చేయాలంటోంది. వింటుంటే జింక చేసిన పని కొంచెం రిస్క్తో కూడుకున్నది, లాజిక్ లేనిది అనిపించొచ్చు కదా. కాని ఆ చిన్న పని వల్ల అసలు ఏం జరిగిందో తెలుసా? చూడండి అద్భుతం ఎలా జరిగిందో. ఆ పక్షి ఆ నీళ్లు తాగి నెమ్మదిగా శక్తిని పుంజుకుంది. కొన్ని రోజులకు దానికి పూర్తిగా నయమై మళ్లీ ఎగరడం మొదలుపెట్టింది. అలా ఎగురుతూ ఎగురుతూ చాలా దూరంలో నీళ్లతో నిండుగా ఉన్న ఒక పెద్ద సరస్సును కనుగొంది. అంతే, వెంటనే వెనక్కి వచ్చి జంతువులన్నిటినీ ఆ నీటి దగ్గరకు దారి చూపించింది. చూశారా? తర్కం, లెక్కలు కనుక్కోలేని దారిని ఒక చిన్న కరుణ ఎలా చూపించిందో. అవును, ఏ పనైతే అందర్నీ ప్రమాదంలో పడేస్తుందని సింహం భయపడిందో, జింక చూపించిన ఆ చిన్న దయ చివరికి ఆ అడవి మొత్తాన్నీ, అందులోని ప్రతి ప్రాణిని కాపాడింది. జరిగినదంతా చూశాక సింహానికి ఒక గొప్ప నిజం తెలిసి వచ్చింది. అదే ఈ కథ మనకు చెప్పాలనుకుంటున్న అసలైన నీతి. అప్పుడు సింహం జింక దగ్గరకు వచ్చి అంది, నా మెదడు బహుశా ఈ అడవిని కాపాడటానికి ప్రణాళికలు వేయగలదేమో, కాని దాన్ని బ్రతికించింది, నిలబెట్టింది మాత్రం నీ మనసు, నీ హృదయం అని ఒప్పుకుంది. ఇదే లక్కీకి వాళ్ల తాతయ్య చెప్పిన అస్సలైన జ్ఞానం. జీవిత ప్రయాణంలో దారి చూపించడానికి మెదడు కావాలి, కాని ఆ ప్రయాణాన్ని అందంగా, అర్థవంతంగా మార్చడానికి మనస్సు కూడా కావాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. చివరిగా ఈ కథ మన ముందుకొక ప్రశ్ననుంచుతుంది.
బ్రతకడానికి మెదడు సహాయపడితే మరి ఆ బ్రతుకుకు అసలైన విలువను, సంబంధాలను, ప్రేమను నిర్మించేది ఏది? మనసు కాదా? ఆలోచించండి.